Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 1/7/2025 and 2/7/2025. So we entered into July month and July month lo idi first video. But before starting this video, I have a small announcement for you. The thing is, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ చేద్దామని చెప్పని అనుకున్నాను. బట్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అండ్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెంట్ నేను ఈ 2 వీడియోస్ని ఒక సింగిల్ డేలో తీసుకురాలేకపోతున్నా. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఫ్రమ్ నౌ ఆన్ ఈస్, ఒకరోజు ఇంగ్లీష్ వొకాబులరీ రిలేటెడ్ వీడియో చేస్తాను అండ్ ఇంకో రోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియో చేస్తాను. సో దాట్ మీకు మీ ప్రిపరేషన్లో ఎటువంటి హికప్స్ ఆర్ బ్యారికాడ్స్ లేకుండా ఉంటాయి. Right? So without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. So now let us start with the first article. So again, there is a small bit of change here. Manam MCQs and MCQ format lo nunchi statement related format loki velabothunnam ival nunchi, and I will use some important articles, న్యూస్లో అపియర్ అయిన ఆర్టికల్స్ని యూజ్ చేసి మనం ఈ కరెంట్ అఫైర్స్ని డీల్ చేద్దాం. సో ద ఫస్ట్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈజ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వాజ్ ఫస్ట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2024 and 25 బడ్జెట్. 2024 and 25 బడ్జెట్ స్పీచ్లో ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి చెప్పారు. నా వై దిస్ స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు న్యూస్లో ఉందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే క్యాబినెట్ ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి అప్రూవల్ ఇచ్చిందనమాట. సో నా వై దిస్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అసలు ఈ స్కీమ్ ఏంటి? ఈ స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇన్ ద నెక్స్ట్ 2 years, August 1st, 2025 నుంచి July 31st, 2027 మధ్యలో ఆల్మోస్ట్ 3.5 crore జాబ్స్ క్రియేట్ చేయాలన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ జాబ్స్, ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ జాబ్స్ ఇందులో ఫస్ట్ టైమర్స్కి ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జాబ్స్ అన్నీ కూడా ప్రైమరీగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినవి అయి ఉండాలి. అండ్ హియర్ ఈజ్ ఎ క్యాచ్. ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ చూసింగ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వచ్చే ఇన్కమ్ బాగా తక్కువగా ఉంటుంది. దానికి రిక్వైర్డ్ స్కిల్ చాలా మంది దగ్గర లేదు. సో దట్స్ వై దిస్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడండి, ఇక్కడ మనకి పేరులోనే ఉంది కదా ఇన్సెంటివ్. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్సెంటివ్ త్రూ ఎంప్లాయర్. సో ఎంప్లాయర్కి ఇన్సెంటివ్ ఇస్తాడనమాట అండ్ ఎంప్లాయర్ని గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఎంప్లాయ్ అవుతారో, అంటే ఫస్ట్ టైం ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారనమాట. రైట్, 15,000 ఆఫ్ మంత్స్ వేజ్. సో దే విల్ గెట్ దట్. సో ఇందులో మనకి 3 different స్కీమ్స్ ఉన్నాయి ఈ ఎంప్లాయిడ్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్లోనే. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ ఒక్కటే కాకుండా ఇది స్కిల్లింగ్కి రిలేటెడ్ కూడా. సో ఇట్ విల్ క్రియేట్ బోత్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ యాజ్ వెల్. సో what are the things here? First timers ki aithe direct benefit transfer of 1 month salary in 3 installments. 1 month salary 3 installments lo ostundi, up to 15,000 rupees for the first timers registered under EPFO. So EPFO scheme kinda employee provident fund aa scheme kinda register aina vallaki so 15,000 rupees in 3 different installments, up to 1 lakh varaku salary unna vallaku kuda 15,000 rupees ostundi. Next, as I told you, job creation gurinchi untundi and at the same time this will be given in 2 different installments. And now ఇప్పుడు ఈ ఎంప్లాయ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి క్యాబినెట్ ఫార్మల్ అప్రూవల్ ఇచ్చింది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ హియర్? 1 ఈజ్ దిస్ ఇన్సెంటివ్, 15,000 రూపీస్ ఇస్తారు ఈ ఇన్సెంటివ్ కింద అండ్ 3.5 crore జాబ్స్ ఇస్తారు అండ్ ఇట్ విల్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. రైట్, సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఆర్టికల్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. న్యూ క్రిమినల్ లాస్. సో ఈ న్యూ క్రిమినల్ లాస్ ఎప్పుడు 1st of July 2024నే మనకి 3 న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంట్ అయిపోయాయి. బట్ మళ్ళీ ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి? బికాస్ ఇట్ కంప్లీటెడ్ 1 year. సో 1st July 2024న ఈ కొలోనియల్ లాస్ని కంప్లీట్గా రిమూవ్ చేసి వి కమ్ అప్ విత్ 3 different లాస్. సో నా రీసెంట్గా దానికి రిలేటెడ్గా కండక్ట్ చేసిన ఒక సమిట్లో అమిత్ షా, యూనియన్ హోమ్ అఫేర్స్ మినిస్టర్ అమిత్ షా గారు క్రిమినల్ లాస్ దే ఆర్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ సిన్స్ ఇండిపెండెన్స్ అనే స్టేట్మెంట్ యూజ్ చేశారు. సో వాట్ ఆర్ దీస్ 3 క్రిమినల్ లాస్?
సో యాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. సో ప్రీవియస్గా 1860లో క్రియేట్ అయిన ఇండియన్ పీనల్ కోడ్ని రిమూవ్ చేసి భారతీయ న్యాయ సంహిత అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేసేయలేదు. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్కి ఇంప్రూవైజేషన్స్ చేసి అండ్ ఇండియన్ రిలేటెడ్గా అంటే ప్రెసెంట్ డే 2024, 2025, 21st సెంచరీకి రిలేటెడ్గా దీన్ని తయారు చేశారనమాట భారతీయ న్యాయ సంహిత. అండ్ దీస్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఐపీసీ ఏంటి, ఐపీసీకి వచ్చిన కొత్త నేమ్ ఏంటి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అండ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ సిఆర్పిసి, దాన్ని ఏమో భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటారు. సో వన్స్ మీరు ఒకసారి ఈ కోర్ట్ జాబ్స్ వచ్చిన తర్వాత మీరు కోర్టులోకి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కువగా వినిపించే పేర్లు ఈ మూడు. సో మెజిస్ట్రేట్ కోర్ట్స్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వరకు అన్నిట్లో ఈ పేర్లు వినిపిస్తాయి అన్నమాట మీకు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఆర్ ఐపీసీ, ప్రీవియస్గా భారతీయ సాక్ష్య ఆర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ ప్రీవియస్గా సిఆర్పిసి. అయితే దీన్ని 1st July 2024న ఈ ప్రీవియస్ కొలోనియల్ లాస్ని రిమూవ్ చేసి వాటిని కొత్త లాస్ తోటి రీప్లేస్ చేశారు, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా దీనికి రిలేటెడ్గా ఉన్న ఒక ఆర్టికల్లోనే మనకి న్యాయ సృష్టి అనే దాని గురించి కూడా వినిపించింది అనమాట. సో ఇన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ, దిస్ వాజ్ లాంచ్డ్ ప్రీవియస్లీ. మనకి ఈ కోర్ట్స్ మిషన్స్లో భాగంగానే అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ కోర్ట్స్, ఇండియన్ కోర్ట్స్ ఆ మిషన్లో భాగంగానే ఈ న్యాయశ్రుతి అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ న్యాయశ్రుతి? ఇట్ ఈస్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ దట్ ఎనేబుల్స్ కోర్ట్స్ టు హియర్ విట్నెస్ టెస్టిమోనీస్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. మనకి కోర్ట్ ఉందనుకోండి, కోర్ట్ డే టు డే ప్రొసీడింగ్స్లో మనకి క్రిమినల్ ఏరియాస్లో మనం ఏం చూస్తామంటే వీల్ హ్యావ్ సమ్వన్ కాల్డ్ విట్నెస్. సో విట్నెస్ ఉంటారనమాట. అండ్ ఈ విట్నెస్లు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ విట్నెస్ సరైన టైంలో మనకి దొరకరు, అందుబాటులో ఉండరు కోర్ట్కి. సో దట్స్ వై వాట్ దే డిడ్ ఈస్ వీళ్ళని డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సో వీళ్ళని టెస్టిమోనీస్కి పిలవడం జరిగిందనమాట బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ కాల్డ్ న్యాయశ్రుతి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా న్యూ జనరేషన్స్ ఆఫ్ ఈ కోర్ట్స్ని కూడా వీళ్ళు ఇంప్రూవైజ్ చేశారు. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈ కోర్ట్స్ అనే ప్లాట్ఫామ్ ఉందన్నమాట. సో యూ కెన్ గెట్ యాక్సెస్ టు ఎనీ ఆఫ్ ది కేస్, ఇండియాలో ఉన్న ప్రతి కేసుకి మీకు యాక్సెస్ ఉంటుంది త్రూ దిస్ ఈ కోర్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాసెసింగ్ సమన్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో డెవలప్ చేస్తూ వచ్చారు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. నౌ లెట్ us మూవ్ టు ద థర్డ్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఆర్టికల్ 1012. సో ఆర్టికల్ 101 Clause 2 అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. సంజీవ్ అరోరా హీఈస్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే రీసెంట్గా ఈయన యాక్చువల్గా రాజ్యసభకు సంబంధించిన ఎంపీ అనమాట. అయితే ఈయన రీసెంట్గా లూధియానా వెస్ట్ పంజాబ్లో ఉన్న లూధియానా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే కింద నెగ్గారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కింద నెగ్గారు కాబట్టి రాజ్యసభకి రిజైన్ చేసేసారు అనమాట. ఓకే, ఎమ్మెల్యే కింద నెగ్గారు కాబట్టి రాజ్యసభకి రిజైన్ చేసేసారు. సో ఈ రెసిగ్నేషన్ ఏ ఆర్టికల్ తోటి వచ్చింది అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా అయితే ఇది 101(3)(b) కింద ఈయన రెసిగ్నేషన్ని జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చేసారనమాట, హూ ఇస్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. బట్ హియర్ వన్ ఆర్టికల్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దట్ ఈస్ ఆర్టికల్ 101 Clause 2. సో ఈ 101 Clause 2 ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఇప్పుడు ఒక కండిషన్ తీసుకుందాం, ద సేమ్ కండిషన్ దట్ దిస్ సంజీవ్ అరోరా ఇస్ ఇన్. హీ ఈజ్ ఏ రాజ్యసభ ఎంపీ, ఈయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎమ్మెల్యే కింద కూడా ఎలక్ట్ అయ్యారు. బై ఎలక్షన్స్ కండక్ట్ చేశారు రీసెంట్గా పంజాబ్లో. అండ్ ఈ బై ఎలక్షన్స్లో ఈయన ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయ్యారనమాట, ఎమ్మెల్యే కింద విన్ అయ్యారు. ఇప్పుడు ఈయన ఏ పోస్ట్లో ఉంటారు? రాజ్యసభలో ఉన్న ఎంపీ పోస్ట్లో ఉంటారా, లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్ కింద ఉంటారా? అట్ ద సేమ్ టైం లెట్ us look at another one more condition. ఒక పర్సన్ని ఫస్ట్ రాజ్యసభకి ఎంపీ కింద నామినేట్ చేశారు అండ్ హీస్ రాజ్యసభ ఎంపీ. తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఈయన ఎంపీ కింద ఎలక్ట్ అయ్యారనుకుందాం, ఒక ఎక్స్ అనే పర్సన్. ఇప్పుడు ఇతను రాజ్యసభ ఎంపీ కింద కంటిన్యూ అవుతాడా, లోక్సభ ఎంపీ కింద కంటిన్యూ అవుతాడా? సో నౌ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఈ ఆర్టికల్ 101 Clause 2 సాల్వ్ చేస్తుంది మనకి. ఈ ఆర్టికల్ 101 Clause 2 ఏం చెప్తుందంటే నో పర్సన్ షెల్ బి మెంబర్ ఆఫ్ బోత్ ది ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆఫ్ ఏ లెజిస్లేచర్ ఎట్ స్టేట్. సో ఒక పర్సన్ సైమల్టేనియస్గా పార్లమెంట్కి
లెజిస్లేచర్కి ఒకేసారి 2 పొజిషన్స్ని హోల్డ్ చేయకూడదు. If member holds both position even after the expiration of a period specified by the president, his or her parliament position shall become vacant. సో ఇక్కడ సంజీవ్ అరోరా కేసులో ఈయన పార్లమెంట్ పొజిషన్ ఒకటి హోల్డ్ చేస్తున్నారు అండ్ స్టేట్ లెజిస్లేచర్ పొజిషన్ ఒకటి హోల్డ్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ స్పెసిఫై చేసిన టైంలోపు ఆయన పొజిషన్ని వదులుకోకపోతే, రెండిట్లో ఏదో ఒక పొజిషన్ని వదులుకోవాలి. ఒకవేళ వదులుకోకపోతే ఈయన పార్లమెంటరీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ హీ విల్ ఈ మొత్తం ఫుల్ టైం కింద ఎమ్మెల్యే కింద ఉండిపోతారనమాట. రైట్. సో ప్రెసిడెంట్ స్పెసిఫై చేసిన టైం. బట్ ద క్యాచ్ ఈజ్, మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ప్రెసిడెంట్ ఎంత టైం స్పెసిఫై చేశారని చెప్పి లేదు, ఎంత టైం స్పెసిఫై చేస్తారని లేదు. బట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్పిఏ, రైట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో నుంచి వచ్చిన డిఫరెంట్ రూల్స్ ప్రకారం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వితిన్ 14 days లోపు దే నీడ్ టు చూస్ ఐదర్ పార్లమెంట్ ఆర్ దేర్ స్టేట్ లెజిస్లేచర్. రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఒకవేళ చూస్ చేసుకోకపోతే వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంకో కండిషన్ చూడండి. ఇన్ కేస్ వాళ్ళు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో టూ క్యాండిడేచర్స్ ఉన్నాయనుకోండి, వితిన్ 14 days వాళ్ళు రిజైన్ చేయాలి, రాజ్యసభకి రిజైన్ చేయాలి. ఒకవేళ రిజైన్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా రాజ్యసభలో ఉన్న సీట్ వేకెంట్ అయిపోతుంది ఆఫ్టర్ 14 days. సో ఈ కాంటెక్స్లో మనకి ఆర్టికల్ 101 clause 2 అనేది చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఎక్సర్సైజ్ శక్తి. సో రీసెంట్గా ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆర్మీ ఎక్సర్సైజ్ శక్తి కంక్లూడ్ అయింది. ఇది 18th June స్టార్ట్ అయ్యి 1st July కంప్లీట్ అయింది. అండ్ ఈ ఎడిషన్, ది 8th edition ఆఫ్ శక్తికి లార్జాక్ అనే సిటీ, ద క్యాంప్ లార్జాక్ ఆఫ్ ఫ్రాన్స్, సో దే హోస్టెడ్ దిస్ ఇయర్స్ ఎడిషన్. అండ్ ఇండియన్ కంటిజెంట్ నుంచి 90 personnel కంప్రైజ్డ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫల్స్. సో ఇండియన్ ఆర్మీలో ఒక రెజిమెంట్ అయిన కంటిజెంట్ అయిన జేఎన్కే రైఫల్స్ రెజిమెంట్, దే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ శక్తి. ఇప్పుడు ఫ్రాన్స్ తోటి మనం ఇంకో 2 ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్లో పాల్గొంటాం. వీ హ్యావ్ దిస్ ఎక్సర్సైజ్ గరుడా. ఈ ఎక్సర్సైజ్ గరుడాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్, సో ఆ రెండు పార్టిసిపేట్ చేస్తాయి. దెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ వరుణ, in which Indian Navy and France Navy will participate. So India-French joint military exercise Shakti, the 8th edition concluded in France. Okay, so in దేనికి రిలేటెడ్గా the exercise marked the successful completion of intensive training engagement aimed at enhancing interoperability, mutual trust and tactical coordination. It is something like most likely knowledge sharing anamata. So whatever the practices that we follow, we share that practice with these ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్స్ అండ్ వాళ్ళు చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ని మన వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్ దిస్ ఎక్సర్సైజ్ శక్తి ఈజ్ ఆల్ అబౌట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఐఎన్ఎస్ ఉదయగిరి. సో ఐఎన్ఎస్ ఉదయగిరి, it is the second stealth frigate. It was recently inducted into Indian Navy. So INS Udaygiri, Navy indigenous stealth frigate in record time. So within 37 months ప్రీవియస్గా రిలీజ్ చేసిన స్టెల్త్ ఫ్రిగేట్ని ఆఫ్టర్ దాట్ 37 monthsలో మళ్ళీ ఇంకొక స్టెల్త్ ఫ్రిగేట్ని తయారు చేస్తాం. అండ్ దిస్ వాజ్ డెవలప్డ్ ఇన్ రికార్డ్ టైం. అండ్ స్టెల్త్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం అటాక్ చేసేటప్పుడు ఎనిమీ రాడార్స్లో మనకు కనిపించకుండా అటాక్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ స్టెల్త్ ఈజ్ ఆల్ అబౌట్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెల్త్ ఫ్రిగేట్. ఫ్రిగేట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మోర్ లైక్లీ ఒక వార్షిప్ లాంటిది అనమాట. అది ఒక మీడియం సైజ్ వార్షిప్ లాంటిది. అండ్ దే క్యారీ దీస్ మిసైల్స్ అండ్ దే విల్ అటాక్ ఎనిమీ షిప్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ అండర్ ప్రాజెక్ట్ 17A. అండ్ ఈ ప్రాజెక్ట్ 17Aలో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ తయారు చేయాలి. అండ్ నౌ వీ కంప్లీటెడ్ 2. అండ్ దిస్ ఈస్ అన్ ఇండిజినస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ఇండిజినస్ ప్రాజెక్ట్ అంటే మనం ఇండియాలో మన ఓన్ టెక్నాలజీ తోటి తయారు చేస్తాం. వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. సో ఇండియాలో ఉన్న మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఆఫ్ ముంబై అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఆఫ్ కల్కత్తా, సో దే టుక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ ది స్టెల్త్ ఫ్రిగేట్స్. అండ్ ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే, మెయిన్ ఆపరేషన్ ఏరియా ఎలా ఉంటుందంటే, సో దే ఆపరేట్ ఎట్ బ్లూ వాటర్స్. ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ అన్ని అంటే ఓపెన్ సీస్ ఉంటాయి చూసారా, డీప్ సీస్. సో అక్కడ వీటిలో ఆపరేషన్ ఉంటుందన్నమాట. అండ్ దే కెన్ కౌంటర్
both conventional and unconventional threats as well. So conventional threats ante just like missiles ayi undachchu, unconventional threats ante something like drones or new and modern warfare. So conventional and both unconventional threats ni kuda ఎదుర్కోగలవు. And they are equipped with surface to surface missile systems and surface to air missile systems. And surface to surface missile systems ఉంటాయి, and surface to air missile systems కూడా ఈ stealth frigates లో equip చేయబడతాయి. So this is INS Udaygiri. Then we have this next, let us move to the next article. National Doctors Day. For every year 1st July na National Doctors Day ni మనం observe చేసుకుంటాం. This is the birth anniversary of Dr. B.C. Roy or Bidhan Chandra Roy, who is a physician and also the first Chief Minister of West Bengal. Here the interesting thing ఏంటంటే in a birth anniversary and death anniversary రెండు ఒకే రోజు. So he was born on 1st July and he died on 1st July. 1991 నుంచి మనం ఈ నేషనల్ డాక్టర్స్ డే అనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాం టు కమెమరేట్ ది అచీవ్మెంట్స్ ఆర్ టు సెలబ్రేట్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఓకే, నేషనల్ డాక్టర్స్ డే 1st July. నౌ లెట్ us move to the next thing. మిషన్ మోసం. మోసం అంటే ఏంటి? వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రోగ్రామ్, అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఈ మోసం ఏం చేస్తుందో చూడండి. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద 2024 నుంచి 2026 మధ్యలో ఆల్మోస్ట్ 2000 crore బడ్జెట్ అవుట్లెట్ తోటి దీన్ని లాంచ్ చేశారు. సో వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ దిస్ మిషన్ మోసం అండ్ దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి టు ఎన్హాన్స్ ఇండియాస్ క్యాపబిలిటీ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్. సి ఇండియా అన్ప్రెడిక్టబుల్ వెదర్స్ ఎదుర్కొంటున్నాం మనం, అండ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కాకపోయినా ఒక 10-15 years ముందు వరకు కూడా దో వీ హ్యావ్ క్యాపబిలిటీస్, మన దగ్గర బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా వి ఫెయిల్డ్ మిజరబుల్లీ టు ప్రెడిక్ట్ దీస్ ఆర్ టు ఫోర్కాస్ట్ దిస్ వెదర్ ఎలా ఉంటుందో దాన్ని ఫోర్కాస్ట్ చేయడంలో మనం కంప్లీట్గా ఫెయిల్ అయ్యాం. అండ్ దిస్ మోసం మిషన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఆర్ ఎరేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎరేజ్ చేసి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్లో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, ఎక్స్టెండెడ్ రేంజ్ అండ్ సీజనల్ ఇలా డిఫరెంట్ స్కేల్స్లో ఈ వెదర్ మొత్తాన్ని ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. సో డెవలప్ హై రెజల్యూషన్ మోడల్స్ అండ్ ఇంప్రూవ్డ్ అక్యురసీ అండ్ ప్రెడిక్టింగ్ ఇన్ మాన్సూన్ బిహేవియర్. సో దీనివల్ల ఎవరికి, బోత్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేసే ఫార్మర్స్కి కానీ లేకపోతే డిఫరెంట్ ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా ఈ మిషన్ మోసం అనేది చాలా యూజ్ అవుతుంది, రైట్? అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ మిషన్ మోసంలో బై ఈవెన్ యూజింగ్ దీస్ సూపర్ కంప్యూటర్స్ వాళ్ళు ఈ వెదర్ని ప్రెడిక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ డాప్లర్ వెదర్ రేడార్స్ని, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అండ్ రెయిన్ గేజెస్ని త్రూ అవుట్ ద కంట్రీ వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఇన్స్టాల్ చేస్తూ వెళ్తారు. అండ్ ప్రత్యూషన్, మిహిర్ లాంటి అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ని యూజ్ చేసి క్లైమేట్ మోడలింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ దే ఆర్ ఈవెన్ టైయింగ్ అప్ విత్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ టు ఎన్హాన్స్ దేర్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. అండ్ పబ్లిక్ అవుట్రీచ్, సో మోసం యాప్, ఎస్ఎంఎస్ సర్వీసెస్ అండ్ మీడియా ఛానల్స్, ఇవి మనం జనరల్గా చూసినట్టయితే ఇప్పుడు మనకి లైట్నింగ్ లాంటివి ఏమైనా హజార్డ్స్ వచ్చాయనుకోండి, సో వీఆర్ గెటింగ్ దీస్ అలర్ట్ మెసేజెస్, రైట్? దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మిషన్ మోసం. Okay, now let us move to the next article. PM Modi, he was honored with Order of Star of Ghana. So recently Prime Minister Modi garu ayana Ghana visit lo unnaru, and later on from Ghana he will go to Trinidad and Tobago, and this is all part of the BRICS summit. So 6th na BRICS summit start avabothundi. So a BRICS summit lo gaanu he was on his visit, right? So first oka West African country aina Ghana ki vellaru. So there the Prime Minister Modi, he received Ghana's national honor, the Companion of Order of Star of Ghana. And this is a very significant one because this is his 24th foreign honor. So most of the times PM Modi ఏ కంట్రీకి వెళ్ళినా కానీ, if it is his first time visit, for sure he will be honored with their country's honor. ఆ కంట్రీ యొక్క ఆనర్ ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళు ఆయనని సత్కరిస్తున్నారు అనమాట. అండ్ దిస్ ఈస్ హిస్ 24th such honor. అండ్ గానా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాస్ ఇప్పుడు మనం గానా చూసినట్టయితే దిస్ ఈస్ అ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, రైట్? ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియాలో ఉంది. బట్ గానా ఈజ్ వెరీ మచ్ రిచ్ ఇన్ గోల్డ్ రిజర్వ్స్,
రైట్? సో ఇన్ దాట్ కనెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెళ్ళిన మీటింగ్, సో హీఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ దిస్ బ్రిక్స్ సమ్మిట్. అండ్ ఇండియా నౌ ఇట్ ఈస్ ఛాంపియనింగ్, నౌ ఇండియా ఈస్ అ ఛాంపియన్ వెన్ ఇట్ కమ్స్ టు రేజింగ్ ద వాయిస్ రిలేటెడ్ టు గ్లోబల్ సౌత్. మనం గ్లోబల్ సౌత్ అనే దాన్ని, ఒక మూమెంట్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇండియా ఈస్ ఫోకసింగ్ ఆన్ దిస్. సో కంట్రీస్ లైక్ గానా విచ్ ఆర్ వెరీ స్మాల్ ఆర్ విచ్ ఆర్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అండ్ వీటన్నిటికీ ఇండియా అనేది ఒక వాయిస్ లాగా అయ్యిందనమాట. రైట్? సో దిస్ ఇస్ ద థింగ్. హియర్ PM Modi was honored with Order of Star of Ghana, and the capital of Ghana is Accra. Right? And who is the president of Ghana? John Mahama. John Mahama, he is the president of Ghana, and he honored our Prime Minister Modi. Now let us look into the next article. Agile digital platform, and this is something which is related to Andhra Pradesh. So government of Andhra Pradesh Agriculture Input License Engine అనే వెబ్ పోర్టల్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. అండ్ వాట్ ఈస్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్ అబౌట్? మనకి సీడ్స్కి రిలేటెడ్గా, ఫర్టిలైజర్స్కి రిలేటెడ్గా, పెస్టిసైడ్స్కి రిలేటెడ్గా స్టేట్ గవర్నమెంట్ అనేది లైసెన్స్ ఇస్తుంది అనమాట. సో నా దే రిలీజ్డ్ ఎ ప్లాట్ఫామ్, ఒక వెబ్ ప్లాట్ఫామ్, ఒక ఎకో సిస్టమ్ని తయారు చేశారు. అదే ఈ ఎగైల్. సో ఈ ఎగైల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ హైరార్కీ ఏదైతే ఉందో ఆర్ దీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, లైసెన్సింగ్ అఫీషియల్స్, సో వాళ్ళు ఈ ఎంటైర్ మెకానిజంని డిజిటలైజ్ చేశారనమాట. సో ఎటువంటి పెండెన్సీ లేకుండా, ఎటువంటి డిలేస్ లేకుండా లైసెన్సింగ్ అనేది బాగా ఫాస్ట్ వేలో కంప్లీట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ దిస్ ఎగైల్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్ అబౌట్. So the app launched by the Agriculture Department, and it is a centralized digital system for licensing agricultural inputs like seeds, fertilizers and pesticides. So its feature, the main feature ఏంటంటే real-time monitoring, other authentication, DigiLocker integration and GIS based dealer mapping. So if you look at the thing, this is something which will improve accountability. So transparency and accountability లాంటివి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ దిస్ ఎగైల్ డిజిటల్ ప్లాట్ఫామ్ దేనికి రిలేటెడ్ అంటే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ లైసెన్సింగ్, అగ్రికల్చర్ ఇన్పుట్ లైసెన్సింగ్, సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. అండ్ ఏ గవర్నమెంట్కి రిలేటెడ్? దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, సంచార్ సాథి. బట్ వై ఐ థాట్ దట్ దిస్ సంచార్ సాథి ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను చూసిన ఆర్టికల్లోనే ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి కూడా చెప్పింది. సో దట్స్ వై లెట్ us లుక్ ఎట్ బోత్ దిస్ సంచార్ సాథి అండ్ ఆర్బీఐ ఏదైతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్ని ఇంటిగ్రేట్ చేసుకోమందో ఆ ఎఫ్ఆర్ఐ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ దిస్ ఎఫ్ఆర్ఐ. వాట్ ఈస్ దిస్ ఎఫ్ఆర్ఐ? సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ ఆస్క్డ్ బ్యాంక్స్, అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్, కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అండ్ ఆల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎఫ్ఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డెవలప్ చేసిన ఈ ఎఫ్ఆర్ఐ తోటి ఇంటిగ్రేట్ అవ్వమని చెప్పింది. సో వాట్ ఈస్ దిస్ ఎఫ్ఆర్ఐ? ఎఫ్ఆర్ఐ స్టాండ్స్ ఫర్ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. సో ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బై యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేసేదే ఈ ఎఫ్ఆర్ఐ అనే మెకానిజం. అండ్ ఇప్పుడు ఆర్బీఐ ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ని, అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని దీంతో ఇంటిగ్రేట్ అవ్వమని చెప్తోంది. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ రైట్, వీ హ్యావ్ దిస్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ పెమ్మసాని చంద్రశేఖర్. సో ఆయన రీసెంట్గా కండక్ట్ చేసిన ఒక సమ్మిట్లో, ఒక మీట్లో దీని గురించి చెప్పారు. ఓకే, అండ్ సేమ్ ఇన్ ద సేమ్ ఆర్టికల్ there is another one more important portal which is very much relevant for our exam called Sanchar Sathi, and this is not a new one but still it is very much important. So ఈ సంచార్ సాథిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డెవలప్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ ఎ సేఫర్ అండ్ సెక్యూర్ డిజిటల్ ఎన్వైరన్మెంట్, పర్టికులర్లీ ఫర్ మొబైల్స్ అండ్ మనకి ఇన్ జనరల్గా యూజ్ చేసే మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఇలాంటి డిజిటల్ ఎక్విప్మెంట్స్ మీద. సో దీంట్లో దీని ఫీచర్స్ ఏంటంటే, మన మొబైల్ నెంబర్ తోటి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని మొబైల్స్ మన పేరు మీద ఉన్నాయని తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మా ఫోన్ పోయింది, మా ఫోన్ ఎవరో దొంగలించి ఉండొచ్చు, మా ఫోన్ ఎక్కడో పడిపోయింది అని కంప్లైంట్ చేయడం కన్నా, యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ దిస్ సంచార్ సాథి అండ్ యూ కెన్ రిపోర్ట్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ ఫోన్. అండ్ యూ కెన్ చెక్ అండ్ రిపోర్ట్ ఫ్రాడ్ మెసేజెస్ అండ్ కాల్స్ ఇన్ దిస్ సంచార్ సాథి. సో ఇది వరకు డిఫరెంట్ వెబ్సైట్స్ ఉండేవి వీటిలన్నిటికి సంబంధించి, అండ్ వాట్ దే డిడ్ ఈస్ దే కంబైన్డ్ ఆల్ దీస్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఇంటూ అ సింగిల్ వెబ్ ప్లాట్ఫామ్. అదే ఈ సంచార్ సాథి
which was developed by Department of Telecommunications, right? So it is something like in the recent past, Department of Telecommunications, it has come up with different web platforms. ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి రిలేటెడ్ అయితే ఈ ఎఫ్ఐఆర్ కానీ ఈ ఎఫ్ఆర్ఐ కానీ లేకపోతే ఈ సంచార్ సాథి కానీ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ని తీసుకొచ్చింది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, అమర్నాథ్ యాత్ర. సో నౌ ది ఫస్ట్ స్ట్రెచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు దిస్ అమర్నాథ్ యాత్ర, సో వాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అయ్యారు. సో వాట్ ఈస్ దిస్ అమర్నాథ్ యాత్ర? సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్. సో ప్రతి సంవత్సరం ఈ పాయింట్ ఆఫ్ టైంలో భక్తులు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ పాల్గమ్ తెన్జిల్లో ఉన్న ఈ అమర్నాథ్ అనే ప్లేస్కి వెళ్తారనమాట. సో దే విల్ వర్షిప్ లార్డ్ శివ. అక్కడ రీజనల్ నేమ్ అయితే బోలే బాబా అంటారు, భోలేనాథ్ బోలే బాబా. అండ్ హీ విల్ అపియర్ ఇన్ స్వయంభూ ఫామ్ లింగం అండ్ న్యాచురలీ ఫార్మ్డ్ స్టాల్గమైట్. ఒక కేవ్ లోపల ఇలా ఉంటుంది అనమాట రూపం. సో శివలింగం ఐస్ ఫామ్లో ఉంటుంది, దాన్ని మనం స్టాల్గమైట్ అంటాం ఇన్ జియోగ్రఫికల్ టర్మ్స్. Now Amarnath Yatra, it is very much important because of two different reasons. One is spiritual reasons valla it is very much important. It is in Jammu and Kashmir state or Jammu and Kashmir Union Territory. But another one more important thing is Anantnag district and Pahalgam. In two areas, Anantnag district and Pahalgam, they are hotbed for terror activities. Over the years, Amarnath Yatra ki veltunna pilgrims meeda డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో టెర్రర్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ పెహల్గామ్లో మనకి మేజర్ టెర్రర్ అటాక్ జరిగింది, విచ్ కిల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ 26 మెంబర్స్ని చంపేశారు. అండ్ అనంతనాగ్లో అయితే ఈ అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో నాట్ జస్ట్ ఇన్ దిస్ పహల్గామ్ టెన్సిల్, అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో మ్యాసివ్ టెర్రర్ అటాక్స్ జరుగుతూనే వచ్చాయి. సో ఈవెన్ డ్యూరింగ్ దీస్ టైమ్స్, so we have huge army and huge personnel deployed in this Amarnath Yatra for seamless facilities. ఈ పిలిగ్రిమ్స్ కోసం సీమ్లెస్గా మొత్తం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి పర్సనల్ని డిప్లాయ్ చేశారు. సో దట్స్ వై దిస్ అమర్నాథ్ యాత్ర ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ స్టేట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్. నౌ నెక్స్ట్ అనదర్ వన్ మోర్ ఆర్టికల్, సీ ఫ్లడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సీ ఫ్లడ్, సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి సిఆర్ పాటిల్ ఈయన ఇనాగ్రేట్ చేశారు ఈ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని. అండ్ వాట్ ఇట్ విల్ డూ ఇస్, ఇనండేషన్ అంటే ఫ్లడింగ్ అని అర్థం, రైట్? ఒక నది పొంగి విలేజెస్లోకి వచ్చేసింది అనుకోండి, లేకపోతే సిటీస్లోకి వచ్చేసింది అనుకోండి, మనం దాన్ని ఇనండేషన్ అని అంటాం, రైట్? సో ఫ్లడ్డింగ్ ఇనండేషన్ అంటే. సో ఈ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే 2 days ముందుగానే ఆ ఇనండేషన్ని, ఆ ఫ్లడ్ని ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. And it will create a 2D mapping at village level. So at present, ఇది గోదావరి, మహానది and తాపీ రివర్ బేసిన్స్ని కవర్ చేస్తుంది, and soon it is going to expand for other rivers as well. So it was developed by CDAC, Seed Development and Advanced Computing, and it is an initiative under National Supercomputing Mission by Ministry of Electronics and Information Technology and Department of Science and Technology. So sea flood దేనికి రిలేటెడ్గా అంటే ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 అని అర్థం. సో ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ ఆఫ్ 4 countries. వీ హ్యావ్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ. సో ఈ 4 countries కలిపి 2007లో ఒక గ్రూపింగ్ తయారు చేసుకున్నాయి. బట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ డీకమిషన్. 2008కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ నాట్ ఫంక్షనల్. బట్ లేటర్ ఇన్ అగైన్ 2017లో ఇది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో దే రిలీజ్డ్ అ జాయింట్ స్టేట్మెంట్ కండెమ్నింగ్ దిస్ పాల్గామ్ అటాక్ అండ్ టెర్రర్ యాక్టివిటీస్, రైజింగ్ టెర్రర్ యాక్టివిటీస్. నౌ దిస్ కమ్స్ ఇన్ ఏ వే. సో రీసెంట్గా మీకు గుర్తున్నట్టయితే నేను లాస్ట్ వీడియోలో SCO సమిట్ కంప్లీట్ అయింది. ఆ SCO సమిట్లో దే కమ్ అప్ విత్ ఏ రెజల్యూషన్. లాస్ట్లో ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అండ్ ఆ జాయింట్ స్టేట్మెంట్లో పహల్గామ్ అటాక్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ లేదో చెప్పనన్నాను. సో జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఒక వీక్ గ్యాప్లో ఈ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అండ్ ఇందులో all 4 country foreign ministers, they univocally, so they said that they condemn this Pahalgam attack. Okay, so it is something like completely counter. If you see the reason, asal quad ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే
Quad was mainly created to counter rising Chinese influence in Indo-Pacific region. So India is one country which is in both Quad and SCO లాంటి ఆర్గనైజేషన్స్లో క్వాడ్ లాంటి ఆర్గనైజేషన్ రెండిట్లో ఉన్న కంట్రీ ఇండియా. అంటే మన రీజనల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్గా కూడా మనం చైనాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, రైట్? సో క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యూఎస్ఏ. అండ్ 2025 క్వాడ్ సమ్మిట్ ఇండియా విల్ హోస్ట్. India will host this Quad Summit for the year 2025 during November. And ఈ క్వాడ్ కంట్రీస్ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్లో కూడా పాల్గొంటాయి, అదే మలబార్ ఎక్సర్సైజ్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ దిస్ క్వాడ్. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే క్వాడ్ మిలిటరీ ఎక్సర్సైజ్ క్వాడ్ సమ్మిట్ జరుగుతుందో అప్పుడు దీనికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం 13 డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ రిలవెంట్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. It includes AP High Court notification for AP District and Subordinate Court, Staff Selection Commission అవ్వనివ్వండి, RRB అవ్వనివ్వండి, APPSC అవ్వనివ్వండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియో చాలా చాలా రిలవెంట్. So if you have found this video informative, please do like, share and subscribe the channel The Modern Teacher. Signing off, your Modern Teacher.